షలోమ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఏదైనా శోధనలో జయించడం రాక ఓడిపోతూ పడిపోతూ బాధపడుతూ ఉన్నారా? అయితే ప్రభు జీవితంలో జరిగిన ఒక సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం. ప్రభు దగ్గరకు మనుషుల మాటలను బట్టి సందర్భాలను బట్టి శోధన కాదు కానీ స్వయముగా అపవాదే వచ్చి శోధించడం మొదలుపెట్టాడు. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను, ఇక నుంచి దూకు, దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటాయి అంటూ కీర్తనలో ఉన్న లేఖనాలను ఎత్తి చూపుతూ శోధించడం మొదలుపెట్టాడు. కానీ మన ప్రభువు దైవ జ్ఞానంతో అవే లేఖనాలని తిరిగి చూపిస్తూ, ఇదిగో మనుష్యుడు రొట్టె వలన కాదు దేవుని నోటి నుండి వచ్చే మాట వలన బ్రతుకును, నీ ప్రభువైన దేవుణ్ణి శోధింపవలదని ఇక్కడ రాయబడింది చూడు అంటూ లేఖనాల్ని ఎత్తిపెట్టి ఎదిరించడం మొదలుపెట్టాడు. అంతే, అపవాది వెంటనే పారిపోయాడు. మన జీవితంలో కూడా ఏదైనా ఒక దాన్ని ఎదిరించలేకపోతున్నాము అంటే మనలో వాక్యం తక్కువ అవుతుంది అని. మొబైల్తో ఎక్కువ టైం గడిచిపోతుంది, నేను ఎదిరించలేకపోతున్నాను అని అనుకుంటున్న వాళ్ళు దేవుని యొక్క వాక్యంతో ఎక్కువ సమయాన్ని గడపండి. అజ్ఞానులు మాత్రమే తమ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటారు అని చెప్పి హెచ్చరిస్తూ ఉంది. తల్లిదండ్రుల మాట వినడం కొంచెం కష్టంగా ఉంది, లేదు అంటే అప్పుడప్పుడు వినలేకపోతున్నానని బాధపడుతూ ఉన్నారా? అయితే 10 ఆజ్ఞల్లో మొదటి వాగ్దానంతో కూడిన ఆజ్ఞ మన కోసమే. తల్లిదండ్రులను సన్మానించిన వారు, వారి మాట విన్న వాళ్ళు దీర్ఘాయుష్ని పొందుకుంటారు అంటూ. లేదు, మన శరీరాన్ని బట్టి కొన్నిసార్లు జయించలేక కొన్ని శోధనలో తెలియకుండా ఇది యవ్వనేచ్ఛ అని అనుకుంటూ పడిపోతున్నామని బాధపడుతున్నారా? అయితే అదే వాక్యంలో మనకి ఇంకొక మాట ఉంది, నీ యవ్వనేచ్ఛల నుంచి పారిపొమ్ము అని చెప్పి. అంటే వాక్యము ప్రతి సందర్భానికి తగినట్లుగా ముందుగానే మన కోసం సిద్ధపడి ఉంది. నువ్వు నేను చేయాల్సిన ఒకే ఒక పని, ఆ వాక్యాన్ని ప్రతిదినము ధ్యానిస్తూ ఆ వాక్యాన్ని బట్టి నడుస్తూ ప్రతి సందర్భంలో ఎదిరించడం నేర్చుకోవాలని ప్రభు కోరుకుంటున్నారు. దేవుని కృప మనకు తోడేయుండును గాక.